ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఏకగ్రీవం అవుతుందని మనం గతంలో కూడా అనుకున్నాం. కాకపోతే ఒక స్వతంత్ర అభ్యర్థి ఉండే అతను షఫీ కూడా ఎట్టకేలకు ఆయన నామినేషన్ పత్రాన్ని విత్డ్రా చేసుకున్నారు. అయితే ఆ టీడీపీ అయితే ఖచ్చితంగా పోటీ నుంచి తప్పుకుంది. అక్కడ పెద్దగా బలం లేదు కాబట్టి పోటీ చేసి అనవసరంగా ఎందుకు ఓడిపోవడం అనేటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో చూసుకుందామని ఇప్పటికే చెప్పి తప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఒక పక్క అప్రతిహతమైనటువంటి విజయం సాధించినటువంటి కూటమి ప్రభుత్వం మండలి విషయంలో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. మండలిలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలి అంటే నంబర్ గేమ్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ అదే సందర్భంలో ఇప్పుడు అంటే ప్రతిపక్షం బలం ఇంకో సీటు పెరుగుతోంది. ఇంకో సీటు పెరిగి అదనపు బలంతో ఇంకాస్త ఉత్సాహంగా వస్తుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ ఆ పాత్ర పోషించబోతున్నారు. అయితే ఒకవేళ బొత్సాని కనుక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మండలిలో ఎంపిక చేస్తే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మెరుగైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. విజయ్, ఇది తెలుసా? జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మెరుగైనటువంటి ప్రోటోకాల్ బొత్స సత్యనారాయణకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం శాసనసభాపక్ష నాయకుడు మాత్రమే, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు. మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంది, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు. కానీ మొత్తం శాసనసభ అంటే మొత్తం శాసన మండలి మొత్తం కలిపి శాసనసభ స్పీకరు, శాసన మండలి చైర్పర్సను, ముఖ్యమంత్రి తర్వాత ఉండేటటువంటి పెద్ద ప్రోటోకాల్ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిది. కాబట్టి అంటే ప్రోటోకాల్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ బొత్స కనుక ఒకవేళ శాసనసభాపక్ష నాయకుడిగా డిక్లేర్ అయితే మాత్రం బొత్సకి కీలకమైనటువంటి ప్రోటోకాల్ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటారు, నిజంగానే బొత్సకి ఇస్తారా లేదా మరొకళ్ళకి ఎవరికైనా ఇస్తారా అనేటటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది. అత్యంత కీలకమైనటువంటి పోస్టు ప్రోటోకాలు బొత్స అనుభవించబోతున్నారని క్లియర్. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశం ఒకటి క్లియర్గా మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ ఎందుకు విత్డ్రా చేసుకుంది అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకి సరైనటువంటి బలం లేదు కాబట్టి, తమ ప్రతినిధులు తక్కువ ఉన్నారు కాబట్టి పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కంటే కూడా కూటమి సభ పార్టీలు 3 కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ దీన్ని విజయంగా భావిస్తూ భారీ విజయంగా ఇది అంటే వైసీపీ భవిష్యత్తులో సాధించబోయే భారీ విజయాలకి ప్రాతిపదిక అని ఏదైతే చెప్తున్నారో దాంట్లో అది ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి అంశమే తప్ప, రాజకీయపరమైనటువంటి చెప్పుకోవటానికి పనికొచ్చే అంశమే తప్ప వాస్తవానికి దూరమైనటువంటి ప్రకటనగా అని చెప్పాలి. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం నిజంగానే శాసన మండలి పక్ష నాయకుడు అయితే మాత్రం ఖచ్చితంగా బెటర్ ప్రోటోకాల్, జగన్ కంటే కూడా బెటర్ ప్రోటోకాల్లో ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని జగన్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, బొత్స ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, నిజంగానే బొత్సకి ఆ రకమైనటువంటి ప్రోటోకాల్ వచ్చే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి దానికి అంగీకరిస్తారా, జగన్మోహన్ రెడ్డి నిజంగానే శాసనసభాపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ ప్రకటిస్తారా అనేటువంటి చర్చ మాత్రం ఉంది. దానికి సంబంధించి ఏమవుతుందో అనేది జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత శాసన మండలి పక్ష నాయకుడిగా ఎంపిక సందర్భంగా చూడాలి. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేటటువంటి పాత్ర బొత్స సత్యనారాయణ అంటే ఆయన పాటించబోతున్నారా, ఆయన బొత్స సత్యనారాయణ నిజంగానే ఎంజాయ్ చేయబోతున్నారా అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. విజయ్, రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే అంశాలకు సంబంధించి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. ఇటు చూడాలి, తెలంగాణకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పటి నుంచి రాజకీయ వేడి కూడా మరింత పెరగబోతున్నట్లుగానే కనిపిస్తోంది. ఎందుకంటే 2 ప్రభుత్వాలు ఏర్పడి కూడా కొంతకాలం అయింది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేశాయి. ఎలాగైనా సరే అధికార పార్టీని ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో చిక్కుల్లో పెట్టాలని, ఇబ్బందులకు గురి చేయాలని. ఇటు తెలంగాణలో అయితే రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తే మాత్రమే దాని పూర్తి స్థాయి రుణమాఫీగా
అంటే దాన్ని అంగీకరిస్తాం, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేయనట్లుగానే పూర్తి స్థాయిలో భావిస్తామంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా వాదిస్తున్నారు. దీంతో పాటు మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయని చెప్పుకోవాలి. ఈ మండలి ఎలక్షన్స్తో కావచ్చు, లేకపోతే ఇతర అంశాలన్నీ కూడా. ఇది వాల్ట్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.